తెలియపరచాలని ఆశపడుతున్నాను. జూన్ 7వ తారీఖుని అన్నవరపులంకి వెళ్ళి అక్కడ కొన్ని పనులు పురమాయించి వచ్చాను. ఏంటో ఒకలాగా ఉంది. తులసమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మాయి నాకు ఒంట్లో బాగాలేదు, ఇది ఒకలాగా ఉంది. లతాలో వెంకట సార్ గారు ఉన్నాడు, ఒకసారి ఆయనతో మాట్లాడి వద్దామని వెళ్ళిన తర్వాత ఆయన చెయ్యి పట్టుకుని కట్టేసినట్టుగా చేసి అసలు హాస్పిటల్కి లో నుంచి బయటకు వెళ్ళొద్దు అన్నాడు. నాకేం అర్థం కావట్లేదు, బాగానే ఉన్నాను నేను. తులసమ్మంది, అది మేము మామూలుగా వచ్చామండి, సిద్ధపడి రాలేదు అంటే ఆయన అన్నాడు, చాలా హ్యాపీగా మీ పాస్టర్ గారిని తీసుకొచ్చావు, హ్యాపీగా వెళ్ళలేవు, శవాన్ని తీసుకెళ్ళిపోతావు. ఆయన లోపల ఏమాత్రం కూడా మంచిగా లేదు అని ఆయన చెప్పేది అంటే నాకు అసలు అర్థమయ్యే సాగట్లా. ఎందుకంటే నేను బాగానే ఉన్నా. అయితే ఇక వాళ్ళు చాలా బలవంతం చేశారు. రాత్రి హాస్పిటల్లో ఉన్నాను. ఉన్నట్టుండి నాకు ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుందంటే నాలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినాయి. గబగబా దాదాపు 8 మంది డాక్టర్లు పరిగెత్తుకుంటూ వచ్చేసేసి ఏం చేస్తున్నారో, తులసమ్మ నా ప్రక్కనే ఉంది, నాకు అర్థం కావట్లేదు. అది ఏంటో హడావుడిగా నాకు అర్థమైంది ఏంటంటే, సొంతగా డాక్టర్ గారు చెప్పింది జరుగుతుందా? నేను సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతానా? నా కొడుకు నెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోతానా? నా కోడలు వదిలిపెట్టి వెళ్ళిపోతానా? డాక్టర్ గారు చెప్పింది నిజమే అయిందా అనుకుంటున్నా. నా మైండ్ లేదు, ఊపిరి అందట్లేదు. అందరూ వచ్చి చూస్తున్నారు, రాత్రి అంతా నా పక్కనే ఉన్నారు. ప్రియమైనది మన బిడ్డలారా, ఆ తర్వాత వెంకటేశ్వర గారిని దేవుడు బహుగా ఆశీర్వదించాలి. చాలా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి నన్ను బయటికి తీసుకొచ్చారు. వ్యాధి ఏంటో తెలవదు, కానీ